హలో అందరికీ నేను మీ ప్రత్యూష. ఇప్పుడు నేను కొత్తపేటలో టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి పక్కనే ఉన్న అలంకృత శారీస్ దగ్గర ఉన్నాను. హైదరాబాద్ మొత్తంలో మంచి హోల్సేల్ ప్రైస్లో శారీస్ కావాలంటే ఖచ్చితంగా ఈ షాప్కి మీరు రావాల్సిందే. అసలు లోపల ఏమేమి శారీస్ ఉన్నాయి, వీళ్ళు ఎంత హోల్సేల్స్కి అమ్ముతున్నారో మనం చూద్దాం. సో ఇవాళ వీడియోలో అయితే కనుక మనకు ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి ప్యూర్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి. సో వెరైటీ అయితే కనుక న్యూ వెరైటీ అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి. సో డిజైన్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. గోల్డెన్ సిల్వర్ జరీతో అయితే కనుక కంప్లీట్గా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా లైన్స్ లాగా ఉంటుంది. విత్ బూటీస్ తోటి కూడా మనకు ఈ సారీ అయితే కనుక కంటిన్యూ అవుతుందండి. అండ్ పైన బార్డర్ వచ్చేసరికి సింపుల్గా స్మాల్ బార్డర్ అనమాట. అండ్ మెయిన్ కింద బార్డర్ అయితే కనుక చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా మనకు బిగ్ సైజ్ ఫ్లవర్స్ బంచెస్ లాగా అంతా కూడా గోల్డెన్ సిల్వర్ జరీ తోటి ఈ విధంగా కంటిన్యూ అంతా కూడా ఇది గోల్డెన్ సిల్వర్ జరీ వీవింగ్ అనమాట. అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా లైన్స్ పళ్ళు అండి. సో ఇది పళ్ళు పాటు ఉంటుంది. అండ్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ మాత్రం వచ్చేసరికి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే కనుక ఉంటుంది. సో ఈ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ తోటే ఉంటుందండి. అండ్ బ్లౌజ్ మొత్తం కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట. కంప్లీట్గా ఆల్ ఓవర్ జెరీ వివింగ్ తోటి మనకు బ్లౌజ్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ సారీ కాస్ట్ అయితే కనుక మనకు 1975 రూపీస్ పడుతుందండి. సో ఇప్పుడు చెప్పే ప్రైజెస్ అన్ని కూడా మనకు కంప్లీట్గా హోల్సేల్ ప్రైజెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీరు సింగిల్ పీస్ అనేది తీసుకోవచ్చు, సెట్ వైజ్గా అయినా కూడా తీసుకోవచ్చు. సో సేమ్ కాస్టే పడుతుంది. సో ఇందులో మీకు ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి న్యూ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి. రామ్ మ్యాంగో శారీస్ అనమాట. సో ఇది కూడా మనకు లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అండి. సో కలర్ కాంబినేషన్ అయితే కనుక మనకు డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి అయితే కనుక శారీ అనేది ఉంటుంది. సో శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ తోటి అయితే కనుక సిల్వర్ జరీ వీవింగ్ తోటి మనకు కంప్లీట్గా స్మాల్ బూటీస్ తోటి ఆల్ ఓవర్ శారీ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది. సో పైన బార్డర్ మొత్తం కూడా వచ్చేసరికి సింపుల్గా స్మాల్ బార్డర్ అనేది ఈ విధంగా కాంట్రాస్ట్ బార్డర్ అయితే కనుక ఉంటుందండి. అండ్ కింద వైపు బార్డర్ వచ్చేసరికి మనకు గోల్డెన్ సిల్వర్ జరీ తోటి అయితే కనుక కింద వైపు బార్డర్ అనేది మీకు లెంతీగా ఉంటుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట. సో ఈ శారీకి వచ్చిన పళ్ళు డిజైన్ అయితే కనుక ఒకసారి చూద్దాము. సో ఇదంతా కూడా పళ్ళు డిజైన్ అనమాట, మీకు రిచ్గా ఉంటుంది. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసరికి మీకు డిజైనర్ బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ మాత్రం ఈ విధంగా మీకు లెంతీగా ఉంటుంది. అంతా కూడా కంప్లీట్గా మనకు గోల్డ్ జరీ వీవింగ్ అనమాట. అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి. సో కాస్ట్ అయితే కనుక మనకు 2600 రూపీస్ పడుతుంది. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు ప్యూర్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి. సో కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసరికి మీకు మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అయితే కనుక ఉంటుంది. అండ్ శారీ డిజైన్ కూడా వచ్చేసరికి కంప్లీట్గా స్మాల్ బుటీస్ తోటి అయితే కనుక ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ శారీ కూడా మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ అండి. సో మెయిన్ బార్డర్స్ అయితే కనుక మనకు ఈ శారీకి డిఫరెంట్గా డిజైన్ తోటి అయితే కనుక కంప్లీట్గా అవుతుంది. సో బార్డర్ అంతా వచ్చేసరికి గోల్డెన్ సిల్వర్ జరీ తోటి అయితే కనుక ఈ విధంగా ఉంటుంది అనమాట. సో బూటీస్ వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటి తనకు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా సేమ్ లెంత్లోనే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద వైపు బార్డర్ కూడా వచ్చేసరికి మనకు పైన ఏ విధంగా బార్డర్ అనేది ఉంటుందో సో కింద వైపు బార్డర్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ తోటి తనక మీకు కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే కనుక బుటీస్ తోటి ఉంటుందండి. సో రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట. విత్ హ్యాండ్ పర్పస్కి ఈ విధంగా బార్డర్ ఉంటుంది. సో అందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అవైలబుల్గా ఉంటాయి. సో ఈ సారీ కాస్ట్ మాత్రం మనకు 2800 రూపీస్ పడుతుంది. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు జార్జెట్ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి. సో కలర్ కాంబినేషన్ అయితే కనుక పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ ఉంటుంది. శారీ అయితే కనుక మనకు మంచి ఫాలోయింగ్ మెటీరియల్ అనమాట. సో డిజైన్ వైజ్గా కూడా వచ్చేసరికి మనకు బాతిక్ ప్రింట్ స్టైల్ అయితే కనుక ఈ విధంగా అంతా కూడా ప్రింట్ అనేది ఉంటుంది. అండ్ 2 సైడ్స్ బార్డర్స్ వచ్చేసరికి ఈ శారీకి అయితే కనుక కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అంతా కూడా ప్లెయిన్గా అయితే కనుక ఉంటుందండి. శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి కంప్లీట్గా మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇదంతా కూడా శారీ డిజైన్ అనమాట. అండ్ ఈ శారీకి వచ్చిన పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇది పళ్ళు డిజైన్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి కనుక బ్లౌజ్ ఫ్యాన్సీగా ఈ విధంగా ఉంటుందండి. సో ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అయితే కనుక ఉంటాయి. సో శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి ఈ శారీ అయితే కనుక హోల్సేల్ ప్రైజ్ పడుతుందండి. 620 రూపీస్ అయితే కనుక శారీ కాస్ట్ పడుతుంది. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి. సో ఈ శారీ అయితే కనుక మీకు చాలా తక్కువ ప్రైజ్లోనే అవైలబుల్గా ఉంటుంది. అండ్ శారీ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంటుంది.
సో ఫ్యాన్సీ బాందిని డిజైన్ తోటి కనుక మనకు 2 సైడ్స్ బోర్డర్స్ అనేది మీకు లెంతీగా బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్గా ఉంటుంది. అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి మనకు బాతిక్ ప్రింట్ స్టైల్ అయితే కనుక ఆల్ అవుట్ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఈ శారీకి పళ్ళు డిజైన్ కూడా మనకు సేమ్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుందండి. బాందిని డిజైన్ తోటి కనుక వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. సో 2 సైడ్స్ కూడా సింపుల్గా స్మాల్ బోర్డర్స్ అయితే కనుక ఈ శారీకి బ్లౌజ్ పట్టుకుంటుంది. అండ్ శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి మీకు హోల్సేల్ ప్రైజెస్ అండి, ఓన్లీ 450 రూపీస్ పడుతుంది అనమాట. సో ఇందులో అయితే కనుక మనకు 8 to 10 కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయండి. శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 450 రూపీస్ పడుతుంది. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు జార్జెట్ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి. సో ఇది కూడా మనకు ప్రింట్ అనేది నీగా వచ్చిందనమాట. అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి సింగిల్ కలర్ కాంబినేషన్ తోటి అయితే కనుక ఈ శారీ డిజైన్ మొత్తం కూడా ఉంటుంది. సో వైన్ కలర్ కాంబినేషన్ శారీ అండి. సో డిజైన్ అయితే కనుక కంప్లీట్గా బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే వైట్ కలర్ తోటి కనుక ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ప్రింట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ 2 సైడ్స్ బోర్డర్స్ అయితే కనుక మీకు కంప్లీట్గా గోల్డ్ జరీ వీవింగ్ తోటి కనుక బోర్డర్స్ అనేది మీకు 2 సైడ్స్ కూడా ఉంటాయన్నమాట. శారీ ఆల్ ఓవర్ డిజైన్ అయితే కనుక మీకు కంప్లీట్గా ఈ విధంగా ఉంటుందండి. సో దీనికి వచ్చిన పళ్ళు కూడా వచ్చేసరికి మనకు డిజైన్ అనేది మీకు లెంతీగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట. సో ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయండి. సో శారీ కాస్ట్ అనేది మీకు 695 రూపీస్ ఈ శారీ ప్రైస్ అయితే కనుక పడుతుంది. సో ఇందులో కూడా మీకు కలర్ చాయిస్ అయితే కనుక చాలా కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. సో కలర్స్ నచ్చినట్టయితే మీరు సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చండి. మనం ఆల్ ఓవర్ ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎవరైనా ఇంట్లో శారీ బిజినెస్ చేసుకోవాలనుకున్నా కూడా సెట్ వైజ్గా అయినా తీసుకోవచ్చు, సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు. ప్రైస్ మాత్రం సేమ్ కాస్టే పడుతుంది. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు లేటెస్ట్ న్యూ ఫ్యాన్సీ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి. సో కలర్ కాంబినేషన్ అయితే కనుక చాలా బాగుందన్నమాట. సో పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి. శారీ మొత్తం కూడా మనకు లుక్ వైజ్గా ప్రింట్ అయితే కనుక చాలా బాగుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట, లైట్ వెయిట్గా ఉంటుందండి. సో శారీ కాస్ట్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లోనే ఈ శారీ అయితే కనుక అవైలబుల్గా ఉంటుంది. సో మెయిన్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే కనుక డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేది ఉంటాయన్నమాట. అండ్ రేర్ కలర్ కాంబినేషన్స్ అండి. సో ఈ శారీ కూడా మనకు రేర్ కలర్ కాంబినేషన్ అనమాట. సో గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్ మొత్తం కూడా మనకు ప్రింటెడ్ బార్డర్ లాగా డిజైన్ అనేది ఉంటుంది. అండ్ మిడిల్ అంతా కూడా ఈ విధంగా మనకు ఆల్ ఓవర్ శారీ అనేది బిగ్ సైజ్ ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు మాత్రం వచ్చేసరికి మనకు సింపుల్గా స్మాల్ పళ్ళు అనేది ఈ విధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ బ్లౌజే ఉంటుందండి. సో ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకు 650 రూపీస్ పడుతుంది. శారీ డిజైన్ అయితే కనుక కంప్లీట్గా మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఆల్ ఓవర్ డిజైన్ అయితే కనుక సేమ్ ఇదే విధంగా ఉంటుంది. సో ఇందులో కలర్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మాత్రం మనకు ఫ్యాన్సీ కోటా వెరైటీ కనుక తీసుకున్నామండి. సో లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ తోటి కనుక శారీ ఉంటుంది అనమాట. అండ్ శారీ ప్రింట్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు లైట్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ ప్రింట్ అంతా కూడా మనకు స్టార్టింగ్ ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ తోటి కనుక కంటిన్యూ అవుతుంది. సో మెయిన్ బోర్డర్స్ అయితే కనుక మనకు సిల్వర్ జరీ వీవింగ్ బోర్డర్స్ అండి. సో పైన బోర్డర్ అంతా కూడా ఈ విధంగా సింపుల్గా స్మాల్ బోర్డర్ అయితే కనుక ఉంటుంది. అండ్ కింద వచ్చినటువంటి బోర్డర్ మొత్తం కూడా వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ వీవింగ్ తోటి కనుక మనకు కంప్లీట్గా జరీ వీవింగ్ బోర్డర్ అనేది ఉంటుంది. సో బోర్డర్ కూడా మీకు లెంతీగా ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా బాగుంటుందండి. శారీ కూడా మీకు లైట్ వెయిట్గానే ఉంటుందన్నమాట. అండ్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ మాత్రం పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా లెంతీగా ఉంటుందండి. సో ఇదంతా కూడా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా ప్రింటే అనమాట. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము. బ్లౌజ్ ఫ్యాన్సీగా ఉంటుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది. సో ఇందులో కూడా మీకు చాలా కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉంటాయి. శారీ కాస్ట్ మాత్రం మనకు 660 రూపీస్ అయితే కనుక శారీ కాస్ట్ పడుతుందండి. సో కలర్స్ కూడా ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు సాఫ్ట్ టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి. సో ఇది కూడా న్యూ వెరైటీ అనమాట. సో శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి కంప్లీట్గా మనకు షిబోరి డిజైన్ తోటి కనుక మనకు ఆల్ ఓవర్ శారీ అనేది ఉంటుందండి. సో కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసరికి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ విత్ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి శారీ అయితే కనుక ఉంటుంది. సో మెయిన్ ఈ శారీకి 2 సైడ్స్ కూడా బోర్డర్స్ అనేది మనకు సేమ్ లెంత్లోనే ప్లెయిన్ బోర్డర్ లాగా మనకు కాంట్రాస్ట్ బోర్డర్ అనేది ఉంటుంది. సో దాని మీద అంతా కూడా వచ్చేసరికి మనకు ఈ విధంగా మల్టీ కలర్ కాంబినేషన్తో అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనేది మనకు ఆల్ ఓవర్ శారీ అయితే కనుక సేమ్ డిజైన్ తోటి కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి వచ్చిన పళ్ళు కానివ్వండి, బ్లౌజ్ కానివ్వండి సేమ్ డిజైనే ఉంటుందండి. సో బార్డర్ డిజైన్ ఏదైతే ఉంటుందో సేమ్ డిజైన్ తోటి పళ్ళు బ్లౌజ్ ఉంటుంది. సో ఇదంతా కూడా పళ్ళు అనమాట. సింపుల్గా స్మాల్ పళ్ళే ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఫుల్ ఫ్యాన్సీ బ్లౌజ్ అయితే కనుక ఉంటుంది. సో ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట. సో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్ బ్లౌజే ఉంటుంది.
సో ఈ ఫ్యాబ్రిక్ కూడా న్యూగా వచ్చిందండి. సో ఇందులో కూడా మనకు కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. సో కాస్ట్ మాత్రం వచ్చేసరికి 620 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు చెప్పే కాస్ట్ అన్ని కూడా మనకు కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ చెప్పడం జరుగుతుందండి. సో కలర్స్ కూడా ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ కనుక ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి. సో గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ తోటి కనుక శారీ మొత్తం కూడా ఉంటుంది. శారీ డిజైన్ మొత్తం కూడా మనకు స్టార్టింగ్ ట్రెండింగ్ వరకు ఆల్ ఓవర్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. అంతా కూడా డైమండ్ బాక్సెస్ లాగా డిజైన్ అయితే కనుక ఈ విధంగా ఉంటుందండి. సో మెయిన్ బోర్డర్స్ అయితే కనుక కాంట్రాస్ట్ కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి కనుక డిజైన్ అనేది మీకు అంతా కూడా బిగ్ సైజ్ గా సిల్వర్ జరీ వీవింగ్ తోటి బోర్డర్ మొత్తం కూడా ఉంటుంది. సో సేమ్ బోర్డర్స్ మనకు 2 సెట్స్ కూడా ఈ విధంగా కంటిన్యూ అవుతుందండి. అండ్ ఈ సారీకి వచ్చిన పళ్ళు డిజైన్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము. సో ఇదంతా కూడా పళ్ళు డిజైన్ అనమాట. సో పళ్ళు కూడా మీకు ఈ విధంగా రిచ్ పళ్ళు అనేది ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి. సో ఫ్యాన్సీ బ్లౌజే ఉంటుంది. సో బ్లౌజ్లో కూడా మీకు కంటిన్యూగా ఈ విధంగా బుటీస్ తోటి కనుక బ్లౌజ్ పార్ట్ ఫ్యాన్సీగా ఉంటుంది. అండ్ హ్యాండ్ పర్పస్కి ఈ విధంగా బార్డర్ కూడా ఉంటుందండి. సో ఈ సారీ కాస్ట్ కూడా వచ్చేసరికి మీకు ఓన్లీ 620 రూపీస్ అయితే కనుక సారీ కాస్ట్ పడుతుంది. సో ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. సో కలర్స్ కూడా ఒకసారి చూద్దామండి. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి. సారీ కలర్ అయితే కనుక మనకు రెడ్ కలర్ కాంబినేషన్ తోటి సింగిల్ కలర్ తోటి కనుక సారీ అనేది ఉంటుంది. సో సారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి కంప్లీట్గా సెల్ఫ్ డిజైన్ తోటి కనుక మనకు ఫ్లవర్ డిజైన్ ప్రింట్ అనేది ఉంటుంది. సో ఈ డిజైన్తో పాటు వచ్చేసరికి మనకి ఈ విధంగా బుటీస్ అనేది కూడా గోల్డ్ జరీ వీవింగ్ తోటి కనుక మనకు సేమ్ లెంత్లోనే ఆల్ ఓవర్ సారీ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది. అండ్ పైన బార్డర్ మొత్తం వచ్చేసరికి సింపుల్గా స్మాల్ బార్డర్ అయితే కనుక ఈ విధంగా ఉంటుందండి. అండ్ కింద వైపు బార్డర్ మాత్రం వచ్చేసరికి మనకు లోటస్ డిజైన్ తోటి అయితే కనుక కంప్లీట్గా గోల్డ్ జరీ వీవింగ్ అంతా కూడా మనకు బార్డర్ అనేది మీకు చాలా బాగుంటుంది అనమాట. అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ అయితే కనుక ఒకసారి చూద్దాము. సో ఇది లైన్స్ పళ్ళు అండి ఈ సారీకి అయితే కనుక. అండ్ సారీలో డిజైనే మనకు పళ్ళు పాటలో కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సారీకి వచ్చిన బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ బ్లౌజే ఉంటుంది. సో కాకపోతే రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజే అండి. సో బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇది హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో కూడా మీకు చాలా కలర్ కాంబినేషన్స్ అయితే కనుక మనకు ఒక 3 to 4 కలర్స్ అయితే కనుక ఇందులో అవైలబుల్గా ఉంటాయండి. సో ఫ్యాబ్రిక్ మాత్రం వచ్చేసరికి బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకు 895 రూపీస్ పడుతుంది. సో ఇందులో ఉన్నటువంటి కలర్స్ అయితే కనుక ఒకసారి చూద్దామండి. సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు ప్యూర్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి. సో కలర్ కాంబినేషన్ అయితే కనుక ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. సో శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ తోటి కనుక కంటిన్యూ అవుతుందండి. సో 2 సెట్స్ బార్డర్స్ అనేది మనకు మెయిన్ డిఫరెంట్గా అయితే కనుక ఉంటుందన్నమాట. సో బార్డర్ మొత్తం కూడా వచ్చేసరికి గోల్డ్ జరీ వీవింగ్ తోటి కనుక బుటీ స్టైల్ అయితే కనుక బార్డర్ అనేది డిజైన్ తీసుకున్నామండి. సో పైన బార్డర్ అనేది మనకి ఈ విధంగా స్మాల్ బార్డర్ లాగా ఉంటుంది. అండ్ శారీ మొత్తం కూడా వచ్చేసరికి చెక్స్ డిజైన్ అనమాట. సో కంప్లీట్గా ఇదంతా కూడా జరీ వీవింగ్ తోటి ఆల్ ఓవర్ శారీ అనేది ఉంటుందండి. సో ఫ్యాబ్రిక్ కూడా మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ కింద వైపు బార్డర్ కూడా వచ్చేసరికి మనకు సేమ్ బుటీసే బిగ్ సైజ్గా మనకు లెంతీ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము. అండ్ దీనికి వచ్చిన పళ్ళు కూడా వచ్చేసరికి మీకు రిచ్ పళ్ళు అయితే కనుక ఈ విధంగా ఉంటుందండి. సో ఇది పళ్ళు పార్ట్ డిజైన్ అనమాట. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ మాత్రం మీకు ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. సో బ్లౌజ్ అయితే కనుక పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ కూడా మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ తోటి ఈ విధంగా బూటీస్ తోటి కంప్లీట్గా బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా ఉంటుంది. అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అవైలబుల్గా ఉంటాయి. సో శారీ కాస్ట్ మాత్రం వచ్చేసరికి మనకు 2250 రూపీస్ అయితే కనుక పడుతుందండి. సో కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే మీరు సింగిల్ పీస్ అయినా కూడా తీసుకోవచ్చండి. మనం అలా ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది. కాకపోతే శారీస్ అమౌంట్ ఒకటి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా సపరేట్గా ఉంటాయండి. సో ఇప్పుడు వీడియోలో చూపించే శారీసే కాకుండా మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా మన షాప్లో అయితే కనుక అలంకృత శారీస్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుందండి. సో ఒకసారి అయితే కనుక వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా మన షాప్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కనుక షాప్ అడ్రస్ చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానస్వత టెంపుల్ పక్కకే ఉంటుంది. సో కలర్స్ కూడా ఒకసారి చూద్దామండి. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు జార్జెట్ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి. సో కలర్ కాంబినేషన్ అయితే కనుక ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. సో శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి కలంకారీ డిజైన్ తోటి అయితే కనుక మనకు లుక్ వైజ్గా చాలా బాగుంటుందండి. సో ఫ్యాబ్రిక్ కూడా మనకు సాఫ్ట్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది. సో బార్డర్స్ మాత్రం ఈ శారీకి అయితే కనుక గోల్డ్ జరీ వీవింగ్ తోటి కనుక కాంట్రాస్ట్ బార్డర్ లాగా మనకు అంతా కూడా 2 సెట్స్ కూడా సేమ్ లెంత్ బార్డర్ ఉంటుంది. అండ్ ఈ శారీ ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. డిజైన్ మొత్తం కూడా మనకు ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ అయితే కనుక ఉంటుంది. అండ్ పళ్ళు పార్ట్ కూడా వచ్చేసరికి మనకు బాతిక్ ప్రింట్ స్టైల్ అయితే కనుక పళ్ళు కూడా లెంత్ ఈ విధంగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట. సో ఈ విధంగా బ్లౌజ్ పార్ట్లో ప్రింటెడ్ అనేది ఉంటుందన్నమాట. 2 సెట్స్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయండి. అండ్ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకు ఓన్లీ 785 రూపీస్ అయితే కనుక పడుతుంది. సో ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక 3 to 4 కలర్స్ అయితే కనుక ఇందులో అవైలబుల్గా ఉంటాయండి.
శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 785 రూపీస్ అయితే కనుక హోల్సేల్ ప్రైస్ పడుతుంది. సో కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దామండి. సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు ఫ్యాన్సీ సాఫ్ట్ సిల్క్ వెరైటీ కనుక తీసుకున్నామండి. సో ఇది కనుక నావీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ సారీ అనమాట. సో లుక్ వైజ్గా కూడా మనకు డిజైన్ అయితే కనుక ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ అంతా కూడా బిగ్ సైజ్ ఫ్లవర్స్ డిజైన్ తోటి అయితే కనుక ఆల్ ఓవర్ సారీ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ 2 సైడ్స్ బార్డర్స్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ తోటి కనుక గోల్డ్ జరీ వీవింగ్ తోటి కంటిన్యూ అవుతుంది అనమాట. అండ్ కింద పై బార్డర్ మాత్రం వచ్చేసరికి గ్యాప్ బార్డర్ లాగా డిజైన్ తీసుకొని ఈ విధంగా జరీ వీవింగ్ బార్డర్ ఉంటుంది. అండ్ ప్రింటెడ్ బార్డర్ లాగా కూడా డిజైన్ అనేది మీకు లెంతీగా ఉంటుంది. అండ్ ఈ సారీకి పళ్ళు పాటు కూడా ఒకసారి అయితే కనుక చూద్దామని. సో పళ్ళు డిజైన్ కూడా మీకు ఈ విధంగా లెంతీగా అయితే కనుక ఉంటుంది అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. సో ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట. విత్ హ్యాండ్ పర్పస్కి గ్యాప్ బార్డర్ లాగా డిజైన్ అయితే కనుక ఉంటుంది. అండ్ సారీ కాస్ట్ వచ్చేసరికి మనకు ఓన్లీ 620 రూపీస్ అయితే కనుక ఈ సారీ ప్రైస్ పడుతుందండి. సో ఇందులో కూడా మనకు కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. సో కలర్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దామండి. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు జార్జెట్ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి. సో కలర్ అయితే కనుక మనకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి కనుక ఉంటుంది. సో ఈ సారీకి వచ్చేసినటువంటి బార్డర్ అయితే కనుక మనకు లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో 2 సైడ్స్ కూడా గ్యాప్ బార్డర్ అయితే కనుక ఉంటుందండి. సేమ్ లెంత్ ఈ బార్డర్స్ అనమాట. సో ఇందులో అన్ని కలర్స్ అని కూడా మనకు డార్క్ కలర్ కాంబినేషన్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఉంటుంది. సో బార్డర్ వైజ్గా వచ్చేసరికి లైట్ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ ఈ సారీకి డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి చెక్స్ డిజైన్ తోటి కనుక మనకు ఆల్ ఓవర్ సారీ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ పళ్ళు అయితే కనుక ఉంటుందండి. అండ్ మెయిన్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు డిజైనర్ బ్లౌజే ఉంటుంది అనమాట. అండ్ ఇది బ్లౌజ్ ఉంటుంది. సో బ్లౌజ్ పార్ట్ కూడా మీకు చాలా లెంతీగా ఉంటుందని విత్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇందులో కూడా మీకు ఒక 2 కలర్ కాంబినేషన్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ సారీ డిజైన్ వచ్చేసరికి కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది. సో సారీ కాస్ట్ వచ్చేసరికి మనకు 2100 రూపీస్ అయితే కనుక పడుతుంది. సో ఆ 2 కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూద్దామండి.